ఒకటి. పడుకోండి, రిలాక్స్. అన్నయ్య, బాగున్నావా అన్నయ్య? నీకేం కాదన్నయ్య, దిగులు పడకు. నిన్ను కాపాడినప్పుడు నా ప్రాణం పోయినా నాకు సంతోషమే. ఇవేం మాటలమ్మా? బాబుని చూడన్నయ్య, మావయ్యని చూడు. మావయ్య, మావయ్యకి నీ పేరేంటో చెప్పు. నీ పేరేంటి? సింహాచలం. నీ పేరే పెట్టుకున్నానని చెప్పు. నీ పేరే పెట్టుకున్నాను మావయ్య అని చెప్పు. నీ పేరే మావయ్య అను. వెళ్దామా? మావయ్యకి టాటా చెప్పు.
వెళ్ళొస్తానన్నయ్య. ఇలా చూడు, నువ్వేం దిగులు పడమాక. నీ వెనక మేమంతా ఉన్నాం, అర్థమైందా? నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అమ్మోరికి మొక్కుని వచ్చాను. నువ్వు ఇంటికి వచ్చి రాగానే ఆ అమ్మోరికి మేకపోతుని బలిచ్చి అందరం ఎంచక్కా పండగ చేసుకుందాం. నువ్వేం దిగులు పడమాక, సరేనా అయ్యా? ఏం దిగులు పడక సింహం, మంచి వాళ్ళకి మంచి జరుగుద్ది. ఆరోగ్యం జాగ్రత్త అయ్యా, నేను వెళ్ళరా. వస్తానయ్యా. ఈ జనాన్ని మొత్తంగా తాకట్టు పెట్టేయాలనుకున్నావు కదా, ఆ బిడ్డని తల్లిని చంపడానికి కూడా రెడీ అయ్యావుగా నీ స్వార్థం కోసం. అది తెలియకుండా బిడ్డకి నీ పేరు పెట్టింది. ఎంత అమాయకులు కదా, మేమందరం అమాయకులమేరా, ఈజీగా మోసపోతాం. కానీ మాలాంటి పేదవాళ్ళని మళ్ళీ మళ్ళీ మోసం చేసి బతికే బతుకుందే, అది అన్నిటికంటే నీచమైందిరా. ఛీ! నువ్వు చేసిన పని నిన్నెక్కడికి తీసుకొచ్చిందో చూసావా? ప్రభావతి ఎక్కడుంది? అంత జరిగాక నీతో ఎందుకుంటుంది? లేడీస్ హాస్టల్లో ఉంటుంది. సండే ఫ్రీగా ఉంచుకో, అరకు వెళ్దాం. చెల్లెమ్మా ఒక 5 నిమిషాలు బయట ఉంటావా? ఏయ్, ఎవరు సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడాలి సార్. ఎవరు మీరు? ఏం కావాలి? ఏయ్, సార్, సెక్యూరిటీ. ఒకే ఒక నిమిషం సార్. రేయ్, సార్తో మాట్లాడండి. ఏయ్, ఎందుకు డోర్ క్లోజ్ చేస్తున్నాడు? మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఏయ్, ఎవరయ్యా? ఎవరు మీరు? ఏయ్, సెక్యూరిటీ. ఆ? ఏయ్, ఏం కావాలి నీకు? సార్, రెడీ. లేవండి, ఇప్పుడు లేవండి సార్. నా కొడక. అయ్యా రండి. నీళ్లున్నాయా? అదేం అక్కర్లేదు, గీసే గీసే. వీడి పేరేంటి? ఏం కృష్ణ? చిన్ని కృష్ణ బావా. చూడమ్మా చిన్ని కృష్ణ, ఇకపైన ఏ అమ్మాయితోనైనా తప్పుగా ప్రవర్తించావనుకో, కృష్ణ మాత్రమే ఉంటాడు, చిన్నిగాడుండు. ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు, ఇంటికి రా.
ఆగే ఎందుకు వచ్చావు? మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను. ఆ రోజు తెలియక ప్రేమించాను, ఇప్పుడు ఇంకేం లేదు. నేను అది చెప్పడానికి వచ్చానండి. నేనెంతటి తప్పుడు బతుకానో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. అయినా నన్ను బెయిల్లో తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. నా మీద మంచి అభిప్రాయంతో కాదని నాకు తెలుసు. అయినా మిమ్మల్ని ప్రేమించేంత అర్హత నాకు లేదండి. మీకు వీలైతే ఏరియా వైపు రండి, నేనుంటాను. చెల్లుంటుంది, అలాగే నా ఫ్రెండ్ వాసు, జనమంతా ఉంటారు. నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి, సంతోషంగా ఉండండి. ఉంటాను.